హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నారు కదా, ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే రాగి పిండితోటి రాగి రొట్టెలు అయితే చేస్తున్నానండి. దానికి వచ్చేసి ఇదిగోండి, ఒక కప్పు రాగి పిండి, అలానే ఒక 10 పచ్చిమిర్చి అండి, కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి ఇగో ఇలా కచ్చా పచ్చగా పట్టాను. అలానే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగాను. దాంట్లోకి కొత్తిమీర, సాల్టు, కొంచెం ఆయిల్. ఈ రాగి పిండి వచ్చేసి మేము రాగులు ఊర్లో తీసుకొని మేము పిండి పట్టించుకొచ్చుకుంటామండి, ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాం. అలానే ఇది మా ఊర్లో తెచ్చుకున్న రాగి పిండి అండి. ఇది చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, బేషన్ అయితే తీసుకున్నాను, రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. అలానే ఆనియన్ అండి, సన్నగా తరిగిన ఆనియను, పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అంటే కారానికి తగ్గట్టు కొంచెం మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీర అండి. మనం ముందుగానే గోరువెచ్చని నీళ్ళు అయితే కాచిపెట్టానండి. గోరువెచ్చని నీటితో కలిపితే రొట్టె చాలా బాగా వస్తుంది. రాని వాళ్ళకైనా కానీ అలా గోరువెచ్చని నీళ్ళు వేసి కలిపితే మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకుని ఒక్కసారి మొత్తము పిండి అంతా కలిసే వరకు కలుపుకుందామండి. ఇదిగోండి, సరిపడా వాటర్ అయితే యాడ్ చేసాం కదా, మొత్తం కలుపుకుందామండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఒక్కసారి వాటర్ మొత్తం పోసినా అనుకైపోతుంది కాబట్టి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకుందాము. చూస్తున్నారు కదా, పిండి మంచిగా అయితే కలిసిందండి. మనకి రొట్టెకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మంచిగా కలిపాం కదా, మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందామండి. కొంచెం నాంతది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవ్వండి ముద్దలాగా వచ్చింది కదా, ఇట్లా వస్తే సరిపోతుందండి రొట్టెకి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇగోండి, చూస్తున్నారు కదా, నేనైతే కాటన్ క్లాత్ తీసుకొని తడిపి దీని మీద అయితే పెట్టానండి. నెక్స్ట్ మనము పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయితే అయిందండి. మంచిగా అయింది పిండి, ఇంకా దగ్గరికి మంచిగా అయిందండి. ఇగోండి, చూస్తున్నారు కదా, దాంట్లోంచి అయితే ఒక ముద్ద తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద అయితే పెట్టి చేద్దాము. చూస్తున్నారు కదా, మెల్లగా, అంత పలచగా కాదండి, అంత లావుగా కాదు, మీడియం సైజ్ వచ్చే వరకు అయితే చేసుకోవాలి. ఇగోండి, మెల్లగా ఆ క్లాత్లో నుంచి తీసుకొని పెనం మీద వేసేసుకో. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇగోండి, నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నెయ్యి అయినా టేస్టీగా చాలా బాగుంటుంది. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే మిగతా రొట్టెలనే చేసుకుందామండి. ఇదైతే కింద క్లాత్కి పిండి లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నా కానీ వాటర్ తుడపండి, మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడే దీన్ని తిరిగేసుకుందామండి. మంచిగా ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా దోరగా కాలే వరకు అయితే కాలుద్దాం. దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా కాలిందండి. మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్లు కాలే వరకు ఉంచుకుందాం. ఇప్పుడైతే ఏదో ఒక వేరే ప్లేట్ అవుట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి, నెక్స్ట్ కూడా వేసేసాను. అలానే మొత్తము నూనె వేసి అన్నీ కాల్చుకుందామండి. ఇవన్నీ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా పల్లచగా చాలా బాగా వచ్చినాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో చేసుకోవచ్చు, ఇలానే తినవచ్చు. కాదు మేము దీంట్లో ఏమైనా తినొచ్చు అనుకుంటే నేనైతే ఈరోజు పల్లి చట్నీ చేశానండి. దీంట్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, దీంట్లో నల్లేరు వేసి రొట్టె కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, మంచిది, చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాము. చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చినాయో. ఇగోండి, చాలా పలచగా కూడా వచ్చినాయి, చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.